మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ నుంచి రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా కలెక్టర్ను కోరారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గత 4 సంవత్సరాలుగా నుంచి ఇంట్లో పనిచేసే బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసి డాక్టర్ సుధాకర్ ను పోలీసులు రిమాండ్కు తరలించారు. డాక్టర్ సుధాకర్ నుంచి తమకు రక్షణ కల్పించి బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ బాష్ను బాధిత కుటుంబ సభ్యులు రజక సంఘాల నాయకులు కోరారు. 2019 నుంచి 2023 వరకు మేము వాళ్ళ ఇంట్లో పని పోతుంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఒక సెక్స్ వీడియో చూపించి లైంగికంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అందుకు నేను ఇంకొక రోజు వీడియో తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి చూపించి చెప్పినాం. అందుకే మేము కేసు పెట్టి నాకు న్యాయం కావాలి అనుకుని ఇక్కడికి వచ్చినాం. పోక్సో యాక్ట్ రేపు కేసు 2 టౌన్లో కేసు రిజిస్టర్. మరోసారి స్టార్ట్ చేయండి. ఎప్పటి నుంచి చెప్పు. కానీ 2023 వరకు వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. వాళ్ళ ఇంట్లో పనికి వెళ్తుంది. అప్పటి నుంచి నన్ను సెక్స్ వీడియోస్ చూపించి అట్లా ఫోన్లో చేసే విధంగా నన్ను అట్లా చేసేవాడు. నన్ను ఈ విషయం బయటకు చెప్తే మా అమ్మ వాళ్ళని చంపేపిస్తాని మా అమ్మ నాన్నని చంపేపిస్తాని మమ్మల్ని బెదిరించినాడు. అందుకే ఇన్ని రోజులు ఏం చెప్పకుండా మేము భయపడి ఉన్నా. చేసినాడు. మాకు 4 ఆడపిల్లలు, మమ్మల్ని మా పిల్లని ఇట్లా చేసినాడు. మాకు పెళ్లి చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేసినాడు. మేము పని చేస్తున్నాము. మా ముగ్గురు చేసి 10,000 ఇస్తున్నాము. మా పాప చెప్తే మా అమ్మ నాన్న చంపుతామని చెప్పి మాకు ఈ విధంగా చేసినాడు. మాకు న్యాయం జరగల. మా పిల్లని ఈ విధంగా చేసినాడు. మానభంగం చేసేసినాడు. ఇక్కడ మాకు న్యాయం జరగాలని వచ్చినాం సార్. మేము మాకేమన్నా ఉద్యోగము, మా పాపకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందుకు ఎవరు వస్తున్నారు, ఏమో ఒకటి ఉద్యోగము, మాకేమో ఒకటి సాయం చేయాలని మేము వచ్చినాము. రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి అరాచకాలతో హింసకు గురై, అవమానాలకు గురై, మానభంగానికి గురైనటువంటి దస్తగీరమైనటువంటి మహిళ నిన్న సంఘం దగ్గరికి రావడం, ఆశ్రయించడం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఒక మైనర్ బాలికని 2019 నుంచి తన ఇంట్లో పని మనిషిగా ఉన్నా కూడా అట్లాంటి కనికరం లేకుండా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు కర్కశంగా ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులు గురి చేసినారనేది మాకు అమ్మాయి చెప్పినటువంటి విషయం. కాబట్టే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆయనని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తొలగించాలి, ఈమెకి న్యాయం చేయాలి. ఈరోజు ఒక మారుమూల గ్రామం నుంచి పొట్ట చేత పట్టుకొని గోనేండ్ల మండలం వాళ్ళ సొంత ఊరు కుల్మాల గ్రామం, అక్కడ పనులు లేక ఒక రజక వృత్తి చేసుకోవడానికి కర్నూలులో వచ్చి ఒక 20 సంవత్సరాలు అయింది. ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్నారు. 4 కూతుర్లకు పెళ్లి చేసింది. లాస్ట్ అమ్మాయి ఆ అమ్మాయికి చదివించలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పని మంచిగా చేర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు దుర్మార్గంగా ఒక ప్రజాప్రతినిధి సభ్య సమాజం తలదించుకునేలా